శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో 19th చాప్టర్. ఇక్కడ పార్థివ శివలింగ ఒక పూజ మహత్యం ఏంటి అన్నది చెప్తున్నారు. శివలింగ పూజ అని చెప్పారు, దాని మహత్యం చెప్పారు. ఇక్కడ మళ్ళీ ప్రత్యేకంగా పార్థివ లింగం అంటే మట్టితో చేసిన శివలింగానికి పూజ చేస్తే దానివల్ల కలిగేదేంటి, దాని మహిమ ఏంటి అన్నది ఇక్కడ విశేషంగా చెప్పబడింది. ఋషయ ఊచు సూత సూత చిరంజీవ ధన్యస్త్వం శివభక్తిమాన్ సమ్యగుప్తస్త్వత్యా లింగమహిమా సత్ఫలప్రద. ఆ ఋషిగణములందరూ కూడా సూతుల వారితో ఇలా చెప్తున్నారు, మీరు నిజంగా చిరంజీవి. అంటే ఏ జన్మ అయితే సార్థకం అవుతుందో వాళ్ళు ఎప్పుడు చిరకాలం ఉండిపోతారు. తెలుసుకోదగిన విషయాలు తెలుసుకోవడమే కాకుండా మళ్ళీ ఇతరులకి చెప్పటము. అందుకని మీరు చిరంజీవులు, మీరు నిజంగా ధన్యులు, మీరు పరమశివ భక్తులు. మీరేవైతే శుభ ఫలితాన్ని ఇచ్చే శివలింగ మహిమని ఇవన్నీ కూడా మాకు చెప్పారు. యత్ర పార్థివ మహేశలింగస్య మహిమాధునా సర్వోత్కృష్టశ్చ కథితో వ్యాసతో గృహీతం పునః. లింగ పూజ అన్నది, అసలు శివలింగం అంటే ఏంటి, ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు. భక్తిలో ఎలా ఉండాలి, ఎలా ఉపచారాలు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. దాని మహిమని చెప్పారు. అయితే విశేషంగా వ్యాసుల ద్వారా వర్ణింపబడిన పరమేశ్వరుడు యొక్క సర్వోత్కృష్టమైన ఆ పార్థివ లింగ మహిమ వర్ణన మాకు చెప్తారా అని అడిగారు. అన్ని లింగాలు పరమాత్మవే అయినప్పటికీ విశేషంగా ఈ పార్థివ మట్టితో చేసిన శివలింగానికి ప్రత్యేకత ఎక్కువగా ఉన్నది. ఎందుకది ఎక్కువ అంటే, ఇప్పుడు బంగారం అంటే అందరికీ అందుబాటులో ఉంటుందా, అందరూ కొనగలరా, అందరూ పెట్టగలరా? కొన్ని ధాతువుల వల్ల, కొన్ని సంపర్కం వల్ల మనకి ఏమవుతుందంటే దాంతో మనకి చాలా ఈ ఇంద్రియాల యొక్క నిగ్రహణ అన్నది వస్తుంది. చంచలత్వాన్ని మనం కోల్పోతాం. ఇప్పుడు ధాతు రూపంలో కొన్ని సంపర్కం వల్ల ఎలా అయితే బంగారాన్ని ధరించడం, వెండిని ధరించడం, మెట్టెల రూపంలో వివాహమైన స్త్రీలకి వెండినే పెడతారు. అలాగైతే నడుం దాకా బంగారం ఉండొచ్చు, నడుం కింద మటుకు ఈ వెండిని ధరించడం శరీర తత్వాన్ని అది మళ్ళీ సమపాళ్లలో ఉంచుతుంది అని చెప్తారు. ప్రతిదానికి కూడా శరీరాన్నే పోల్చి చెప్పారు. ఎందుకంటే ఏ శరీరంతో నువ్వు కర్మలు చేయాలో ఆ శరీరం నీకు సహకరించాలి. దాని లోపల ఉన్న జ్ఞానేంద్రియాలు నీకు మళ్ళీ ఆ మనసుకి చంచలత్వాన్ని రాకుండా చెయ్యాలి. వివాహ సమయంలో పసుపు తాడు కడతా, తర్వాత బంగారంలోకి మారుస్తున్నాం. అది 20 ఉన్నా 30 తులాలు ఉందా అన్నట్టుగా బంగారం మీద వ్యామోహం. కానీ తాళెందుకు కట్టించుకున్నాం, ఆ బంధం ఏంటి అన్నది కట్టిన వాడికి లేదు, కట్టించుకున్న వాళ్ళకి కూడా లేదు. అన్నీ మెకానికల్ అయిపోతున్నాయి. ఆ వివాహ వ్యవస్థ అన్నది ఇద్దరూ కలిసి ధర్మపరంగా ఉంటూ ఆ జీవన విధానం అన్నది ఎలా ఉండాలి అంటే ఉద్ధరింపబడటానికి ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు సహకారంతో ముందుకు వెళ్ళేలాగా, కీచులాటలతో ఉండటానికి కాదు, ధార్మికంగా జీవనాన్ని మనం మలుచుకోవటానికి. ఏ ఆశ్రమంలో ఉన్నామో దాని ద్వారా మనం తరింపబడటానికి, ఏ మానవ జన్మ అయితే మనకి లభించిందో అది ఉద్ధరించుకోవటానికి, దాన్ని మళ్ళీ పాడు చేసుకోవటానికి కాదు. అంత సులభంగా రాదు మానవ జన్మ. అందుకే ఆ మహిమ వర్ణన, ఈ మట్టితో చేసిన ఆ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అందరికీ సులభంగా లభిస్తుంది. ఇంత ఖర్చు పెట్టాలి, ఇక్కడికి వెళ్ళాలని లేదు కదా, లేదు. నీలో భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అందుకే పార్థివలింగం మహిమ అన్నది అంత విశేషమైనది. అది మాకు వివరించి చెప్పరా అని అడిగారు. సూత ఉవాచ శృణ్వద్వా ఋషయః సర్వే సద్భక్త్యా దాదరోత కిలః శివ పార్థివలింగస్య మహిమా ప్రోచ్యతే మయా. సూతుల వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు, ఓ ఋషిగణములారా, శివుడు యొక్క పార్థివలింగ మహిమని నేను చెప్తాను. మీరు కూడా భక్తితో ఆధారంగా దీన్ని శ్రవణం చెయ్యండి. వాళ్ళకి అంత భక్తి ఉంది కాబట్టి అది అడిగారు, లేకపోతే ఇదెందుకు అడుగుతారు? మనం కొన్ని చెప్పేటప్పుడు కూడా కొంతమంది ఎలా మాట్లాడతారు అంటే, ఇది మాకు ఇప్పుడు అవసరం లేదు, దీంతో మాకు సంబంధం లేదు, నీకంటే అది ఇష్టం కాబట్టి నువ్వు చేసుకో. అంటే నీకు ఇష్టం ఉంటే చేసుకుని, ఇష్టం లేకపోతే మానేయటానికి ఎవరికన్నా ఉన్నది ఆ శరీరమే. ఆ శరీరంతో చేయవలసిన కర్మలు చేయవలసిన విధానంగా నువ్వు చేస్తేనే ఉద్ధరింపబడతావు. కానీ ఆ విచక్షణని మనం కోల్పోతున్నాము. పొద్దున్నే లేచాను, నేను కూడా పూజ చేస్తున్నాను, నువ్వు ఎక్కువగా చేసుకుంటే అది నీ ఇష్టం, నాకు వేరే వ్యాపకాలు ఉన్నాయన్నట్టుగా మాట్లాడుకుంటాం. ఇది వ్యాపకాల కోసం చేసేది కాదు. క్రమేణా మనలో ఉన్న వికారాలు మనం గుర్తించుకుని అవి తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాము.
వికారాలతోనే వచ్చాము, కానీ వికారాలతో నేను వెళ్ళకూడదన్న విచక్షణతో ఉంటాము. అదే తేడా. అందుకే భక్తితో ఆధారంగా, అంటే ఏది వింటే నేను తరించిపోతాను అన్నది ఆ ఎరుకతో నువ్వు వినాలి. వింటున్నాను కదా, నేను కూడా పొద్దున్న లేసి ఇవి వింటున్నాను అవి వింటున్నాను, నేను బోల్డ్ వింటున్నాను అని అంటాం కాదు. విన్నది నీ మనస్సులో ఉందా? దానికి తగ్గట్టుగా నువ్వు ఏదన్నా మార్పు చేసుకుంటున్నావా? దానికి తగ్గట్టుగా నీలో ఏమన్నా ఇంకా ఇంకా అలజడిని తగ్గించేలాగా నువ్వేమన్నా గమనించుకునే స్థితిలో ఉన్నావా? వింటాం, అందరూ వింటారు, చూడటం అన్నీ చూస్తారు, కానీ దాని ప్రభావం నీ మీద పడకుండా స్థిరంగా ఉంటున్నావా? విన్నంత వరకు బాగానే ఉన్నాం, తర్వాత వింటం ఆపేశాక మళ్ళీ యథాతథగా ఉన్నప్పుడు దాన్ని వినటం వల్ల నీలో ప్రయోజనం లేని కారణంగా నీకు పురోగతి లేదు. వింటున్నావంటే దాని ప్రభావం నీ మీద ఉండాలి. ఒకటి చదువుతున్నావంటే ఇవన్నీ ఉండాలి. అందుకని ఆధారపూర్వకంగా శ్రవణం చేయమన్నారు. ఋషిగణములకు ఉందది. కాకపోతే ఎవరైతే వింటున్నారో భక్తితో వినాలి. ఆ వినేది ఎలా ఉండాలంటే మననం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు అది నీకు ఆచరణలోకి వస్తుంది. ఆచరణలోకి వెళ్ళినప్పుడు ఎలా అయితే కర్మని కర్మ ద్వారానే సరి చేసుకుంటావు, నాలో ఉన్న వికారాలని, నాలో ఉన్న అవలక్షణాన్ని, నాలో ఉన్న ఈ గుణతో కూడుకునే ఏవైతే రాజస తామస ఉన్నా అవి నేను క్రమేణా తొలగించుకుంటూ ఉండాలి. సాత్వికంలో ఎక్కువగా ఉండాలి. उत्तेष वेत्तेषु लिङ्गेषु पार्थिवं लिङ्गमुत्तमं तस्य पूजनतो विप्रा बहवः सिद्धिमागताः. ఓ ద్విజోత్తములరా, ఇప్పుడు దాకా శివలింగ పూజ అన్నది ఏంటో, ఎన్ని రకాల శివలింగాలు ఉన్నాయో, చరలింగం అని పార్థివలింగం అని బోళ్ళు చెప్పుకొచ్చాను. అయితే అన్నిటిలోకి కూడా పార్థివలింగం అన్నది సర్వోత్తమ, అన్నిటిలో ఉత్తమమైనది. దీన్ని పూజించటం ద్వారా భక్తుడికి సిద్ధి అన్నది లభిస్తుంది. హరిర్బ్రహ్మా చ ఋషయః సప్రజాపతయస్తథా సంపూజ్య పార్థివం లింగః ప్రాపుః సర్వోప్సితం ద్విజాః. బ్రహ్మ, విష్ణు, ప్రజాపతి ఇలా అనేక మంది ఋషిగణములందరూ కూడా పార్థివలింగని పూజించుకుని సంపూర్ణమైన వాళ్ళ కోరికలన్నీ కూడా వాళ్ళకి ఏదుంటే అభిష్టం, మనసులో ఏదుంటే అది అది జ్ఞానపరంగా ఉన్నదా లేకపోతే లౌకికంగా ఉన్నదా అన్నది పక్కకు పెడితే ఇక్కడ బ్రహ్మ విష్ణు అంటే శివ ఎక్కువ కాబట్టి బ్రహ్మ విష్ణు కూడా ఆయన్ని పూజించారన్న భావనలో మళ్ళీ తీసుకోకూడదు. పూజ ఎలా చేయాలి, ఎలా నువ్వు తపస్సు చేస్తే నీకు ఏది లభిస్తుంది, ఈ శరీరాన్ని ఎలా నువ్వు వినియోగించుకోవాలి అని ఆయా రూపాల్లో చేసి చూపించాడు. విష్ణు స్వరూపంలో ఉన్నప్పుడు శివను ఆరాధించడం, శివస్వరూపంలో ఉన్నప్పుడు విష్ణువుని ఆరాధించడం. ధ్యానంలో ఏం చేస్తున్నాడు పరమేశ్వరుడు? ఎవరిని ధ్యానిస్తున్నాడు? తన్ని తాన్ని ధ్యానించుకుంటున్నాడా? అంటే ఒకటి చెయ్యటాన్ని చూపిస్తున్నాడు. ఎలా ఉంటే నువ్వు ఉద్ధరింపబడతావు. అలాగే ప్రజాపతులు అనేక మంది ఋషులందరూ కూడా జ్ఞానానికంటే నిరాకార స్థితిలో ఉన్న పరమేశ్వరుని ఆరాధించటం. ఒక ఆకారాన్ని పట్టుకున్న, ఒక నామాన్ని పట్టుకున్న క్రమేణా కూడా గుణాతీతంగా ఉన్న పరమాత్మ నామానికి అతీతంగా ఉన్నాడు, రూపానికి అతీతంగా ఉన్నాడు, అన్నిటికీ అతీతంగా అన్నిటికీ పరమంగా ఉన్నవాడు ఒక్కడే ఉన్నవాడు పరమాత్మ. కానీ నేను ఏ నామంతో పిలిచినా మళ్ళీ ఇటువంటి భేదభావం లేకుండా ఆ రూపాన్నే నేను ఇక్కడ ఈ భావనతో చేస్తున్నానని ఉంటే అంత ఫలితం మనకి వస్తుంది. అందుకే సంపూర్ణంగా వాళ్ళ అభిష్టాలు వాళ్ళకి లభించాయి. దేవాసుర మనుష్యాశ్చ గంధర్వో రగరాక్షసాః అన్యేపి బహవః సిద్ధిం తం సంపూజ్య గతాః పరాం. వీళ్ళే కాదు, దేవతలు, అసురులు, అమనుష్యులు, గంధర్వులు, నాగులు, రాక్షస గణములు, ఇంకా ఇతర ప్రాణాలందరూ కూడా ఆ పూజ చేసి ఆ పరమేశ్వరుని అలా పూజించే పార్థివలింగాన్ని పూజించి పరమసిద్ధిని పొందారు. కృతే రత్నమయం లింగం త్రేతాయం హేమ సంభవం ద్వాపరే పారధం శ్రేష్టం పార్థివం తు కలోయుగే అష్టమూర్తిషు సర్వాసు మూర్తిర్వై పార్థివీవర అనన్యా పూజిత విప్రాస్తపస్త సమాన మహమత్ఫలం. అంటే ఇక్కడ అష్టమూర్తులు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి అని చెప్పారు. ఎందుకు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి? ఎలా అయితే ధర్మం అన్నది మనకి మొదటి యుగంలో సత్యయుగం ఏదైతే కృతయుగం అంటారు, అందులో 4 పాదాల మీద ఉంది. క్రమేణా త్రేతాయుగం వచ్చేసరికి 3 పాదాలు, ద్వాపరలో 2, కలియుగంలో ఒక్కటే మిగిలింది.
దానికి కారణంగా కొన్ని కొన్ని సంపర్కాలతో మనకున్న జడాలు గానీ, మనకున్న అజ్ఞానం గానీ, మనకున్న ఈ పాపాలు గానీ తొలగటానికి కొన్ని సంపర్కాలు మనకి విశేషంగా పనిచేస్తాయి. అందుకే సత్యయుగంలో మణులు మాణిక్యాలతో కూడుకున్న శివలింగం పూజ విశేషంగా. అలాగే త్రేతాయుగంలో బంగారంతో సువర్ణమైన లింగము. ద్వాపర యుగంలో పాదరస అంటారు ఆ లింగము. అలాగే కలియుగంలో పార్థివ లింగము చాలా శ్రేష్టమైనది. పరమాత్ముడైన ఆ పరమేశ్వరుడు ఏ అయితే 8 మూర్తుల్లో ఉంటాడు అంటారు. ఏంటవి? పంచభూతాలు 5, అలాగే మనకి ప్రత్యక్షంగా కనిపించే సూర్య చంద్ర, మళ్ళీ మన మనస్సు, ఈ 8. ఎలా అయితే పృథ్వీ, జలం, అగ్ని, వాయు, ఆకాశం, ఈ 5 పంచభూతాలు, మళ్ళీ సూర్య చంద్ర, అలాగే మన మనస్సు, ఇవన్నీ ప్రధానము. అందుకే ఈ పార్థివమూర్తి అన్నది చాలా శ్రేష్టము. ఈ అన్నిటిలోకి కూడా భూమి. ఎలా అయితే ఒక విత్తనం ఉంది, ఆ విత్తనం నేను భూమిలో వేయాలి. భూమిలో వేయకుండా నీరు లేకుండా వచ్చేస్తుందా అంటే లేదు. భూమిలో ఆ సారం ఉంటుంది, అప్పుడు దానికి తగ్గట్టుగా నీళ్లు, వేడి, అలాగే ఆ సూర్యకిరణాలు పడాలి, గాలి అన్నీ ఉండాలి. ముందుగా ఏది ఉండాలి? భూమి. అందుకని ఈ పార్థివలింగం, మట్టి అన్నది ప్రధానం, అన్నిటిలోకి శ్రేష్టమైనది. పార్థివమూర్తిని ఎవరైతే పూజిస్తున్నారో ఆ పూజించే కారణంగా కూడా వాళ్ళకి అధికమైన ఫలితం. అంటే అదే పూజ చేస్తున్నావు కానీ మూర్తి అన్నది సువర్ణమైనది, వెండి అన్నది ఇవన్నీ పక్కన పెడితే మట్టితో చేసిన దానికి మళ్ళీ విశేషమైన ఫలితం ఉన్నది. ఈ విశేషమైన ఫలితం ఉండటమే కాకుండా ఇప్పుడు ఇది మళ్ళీ ఎలా పూజించాలి? మట్టితో మనమన్నా చేసుకోవాలి, ఇతరులన్నా మనకి చేసి ఇవ్వాలి. పైగా ఎక్కువ ఫలితం కావాలి అంటే ఆ మూర్తి అన్నది చేసిన తర్వాత మళ్ళీ ఆ మూర్తి ఎలా ఉండాలి? ఇతరులు పూజించిందై ఉండటం ఒక లెక్క. అంటే ఎవరి ద్వారా పూజించినది కాకుండా పూజించిందైనా సరే ఫలితాలు మారిపోతున్నాయి. అందుకే అన్యుల ద్వారా పూజించింది కాకుండా నీకు నువ్వుగా కొత్తది నిర్మించుకుని దాని ఆ మూర్తికి నువ్వు పూజ చేసుకోవాలి. అలా చేస్తే తపస్సు చేసిన దానికన్నా ఎక్కువ ఫలితం. అంటే నీ చేతులతో నువ్వు చేస్తున్నావు, దాని మీద భక్తితో శ్రద్ధతో నువ్వు పూజించుకుంటున్నందుకు నీ ఎక్కువ ఫలితం వస్తుంది. మన చేతులతో మనం చేసిన దానికి ఎప్పుడు ఫలితం ఎక్కువ, ఇతరులతో చేపించిన దానికి అంత ఫలితం ఉండదు. అప్పటికప్పుడు చేసుకుని చెయ్యాల్సింది. యథా, ఎలా అయితే మళ్ళీ ఇక్కడ కొన్ని కొన్ని విశేషంగా మళ్ళీ అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. యథా సర్వేషు దేవేషు జ్యేష్ఠః శ్రేష్ఠః మహేశ్వరః ఏవం సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్టముచ్యతే. ఎలా అయితే సకల దేవతల్లో కూడా శంకరుడు అన్నవాడు పెద్దవాడు, జ్యేష్ఠుడు. ఇక్కడ శంకరుడు అన్నవాడు జ్యేష్ఠుడు అంటే అర్థం మళ్ళీ విష్ణు చిన్నవాడా, బ్రహ్మ తర్వాత వాడా, ఇన్ని కాదు అక్కడ అర్థము. ఒక్కడే పరమాత్మ, పెద్దవాడు, పైగా శ్రేష్టత్వ. పరమాత్మ ఒక్కడే. ఎలా అయితే పరమాత్మ ఒక్కడే శ్రేష్ఠుడో అలా అయితే అన్ని రకాల మూర్తుల్లోకి, అన్ని రకాల లింగాల్లోకి కూడా పార్థివ మట్టితో చేసిన లింగము ఇంకో శ్రేష్టమైనది. యథా నదీషు సర్వాసు జ్యేష్ఠ శ్రేష్ఠ సురాపఘా తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్టముచ్యతే. ఎలా అయితే అన్ని నదుల్లోకి కూడా గంగా అన్నది జ్యేష్ఠ అంటారు, పెద్దది, పైగా శ్రేష్టమైనది. ఎలా అయితే పాతాళంలో ఉంది, భూమి మీద ఉంది, స్వర్గంలో కూడా ఉన్నది, త్రిపథ అంటారు. అలాగే అంటే ఒక్కొక్క దాంతో పోసి ఎలా అయితే నదుల్లో గంగ శ్రేష్టమో అలాగే లింగాల్లో పార్థివ లింగం అన్నది చాలా శ్రేష్టమైనది. యథా సర్వేషు మంత్రేషు ప్రణవో హి మహాన్ స్మృతః తదేతదం పార్థివం శ్రేష్టమారాధ్య పూజ్యమేవ హి. ఎలా అయితే అన్ని మంత్రాల్లోకి కూడా ప్రణవం అన్నది చాలా శ్రేష్టమైనది, అది మహాత్యంతో కూడుకుని ఉన్నది. అలాగే ఆ శివలింగంలో కూడా పార్థివలింగం అన్నది శ్రేష్టమైనది. దాన్ని ఆరాధన చెయ్యటం ద్వారా, పూజ చెయ్యటం ద్వారా ఇంకా అధికంగా ఫలితం వస్తుంది. యథా సర్వేషు వర్ణేషు బ్రాహ్మణః శ్రేష్ఠ ఉచ్యతే తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్టముచ్యతే.
ఎలా అయితే అన్ని వర్ణాల్లోకి కూడా ఏవైతే 4 వర్ణాలు ఉన్నాయి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, వీటిలోకి కూడా బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు అంటారు. ఎందుకు శ్రేష్ఠుడు? ఎందుకంటే ఆ పరమాత్మది ఏదైతే వేద మంత్రాలతో కూడుకుని ఆ తత్వాన్ని చెప్పేవి ఉంటాయో అవన్నీ చక్కగా పఠిస్తూ ఇంకొకరికి చెప్పటం, దానికి తగ్గట్టుగా ఆచరిస్తూ ఉంటాడు. అటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. ఆ వర్ణంలో పుట్టిన వాళ్ళు కాదు ఇక్కడ. ఇంతకు ముందు చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరైతే సత్యానికి ధర్మానికి కట్టుబడి చెప్పబడినట్టుగా నిష్కామ భావంతో ఆ క్రతువులు చేసుకుంటూ వెళ్ళిపోతారో వాళ్ళు బ్రాహ్మణులు అని పిలవటానికి అర్హత కలిగి ఉన్నవాళ్ళు. అందుకే నువ్వు ఏ వర్ణానికి సంబంధించి ఉన్నావన్న కాదు, నువ్వు ఎలా ఉన్నావన్నది ప్రధానం. అందుకే బ్రాహ్మణ అన్నది శ్రేష్టము, అలా నువ్వు ఉండటము. అలాగే అన్ని లింగాల్లోకి వెళ్ళా కూడా పార్థివ లింగం అన్నది శ్రేష్టమైనది. యథా పురీషు సర్వాసు కాశీ శ్రేష్టతమా స్మృత తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్టముచ్యతే. ఎలా అయితే అన్ని పురముల్లోకి అన్ని ప్రదేశాల్లో కూడా కాశీ అన్నది శ్రేష్టమైనది, అలాగే అన్ని లింగాల్లోకి పార్థివ లింగం అన్నది శ్రేష్టమైనది. అంటే ఒక నదితో పోల్చి, ఒక పురంతో పోల్చి, ఇవన్నీ కూడా ఒక వర్ణంతో పోల్చి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే అన్నిటిలోకి కూడా దీనికంతా మహత్తు. ఎందుకు? పరమాత్మ నిరాకార దానికి ప్రతీక. అలాగే ఈ మట్టి అన్నది అన్నిటికీ మూలము, దాన్ని ఆరాధించటము విశేషమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే యథ వ్రతేషు సర్వేషు శివరాత్రి వ్రతం పరం తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్టముచ్యతే. యథా దేవేషు సర్వాసు శైవీ శక్తి పరా స్మృత తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్టముచ్యతే. ఎలా అయితే అన్ని రాత్రుల్లోకి కూడా విశేషమైన, అన్ని వ్రతాల్లో కూడా విశేషమైనది శివరాత్రి. జన్మకో శివరాత్రి అంటాం. ఒక్కసారైనా అంతలాగా త్రికరణ శుద్ధిగా ఆ పరమాత్మ మీద ధ్యాసతో ఎరుకతో నువ్వు దాన్ని గనక అలా ఆ సామీప్యంతో నువ్వు గడపగలిగితే, అలాగే అన్ని లింగాల్లోకి పార్థివ లింగం అన్నది సర్వశ్రేష్టము. అలాగే అన్ని దేవతల్లోకి కూడా శైవి అంటే ఆ జగదీశ్వరి ప్రధానము. అలాగే అన్ని లింగాల్లోకి పార్థివ లింగం అన్నది ప్రధానము. ప్రకృత్యా పార్థివం లింగం యో అన్యదేవం ప్రపూజయేత్ వృతా భవతి సా పూజా స్నానదానాదికం వృతా. ఎవరైతే పార్థివ లింగాన్ని నిర్మించుకుంటున్నారో దాని తర్వాత ఇంకా అన్య దేవతల్ని పూజ చెయ్యకూడదు. చేస్తే మళ్ళీ ఆ పూజ ద్వారా స్నానాలు, దానాలు, ఇవేవి క్రియలు ఎన్ని చేసినా మళ్ళీ వ్యర్థం. అంటే వాటి ఫలితం నీకు రాదు. ఎందుకు పార్థివ లింగం చేసిన తర్వాత వేరే దేవతను పూజించకూడదంటే, దేవతని ఎప్పుడు పూజిస్తున్నావు? సాకారంగా పూజిస్తున్నావు. లింగాన్ని ఎప్పుడు పూజిస్తున్నావు? నిరాకారకి ప్రతీక. సాకార స్థితి ఎలా అయితే సకామ నుంచి నిష్కామకి వెళ్ళిపోయావు, అన్నీ పరమాత్మకి సమర్పణ భావంలో నువ్వు ఉంటున్నావు. అలా నిరాకారకి ప్రతీకైన లింగాన్ని పూజిస్తున్నావు, మళ్ళీ వెళ్ళాక ఇంకో దేవతామూర్తికి వెళ్ళిపోతున్నావు అంటే అర్థం ఏంటి? దిగజారిపోతున్నావు. అందుకు అలా చెయ్యక్కర్లేదు. అన్ని మూర్తులకి మూలమైన వాడు పరమాత్మ. ఆ పరమాత్మయే ఈ లింగ రూపంలో నిరాకారకి ప్రతీకగా అన్న భావనతో పూజ చేస్తున్నావు. అందుకే ఈ భావనతో చేసినప్పుడు స్నానాలు, దానాలు చేసిన నీకు విశేషమైన ఫలితం వస్తాయి. ఇలా చేయకుండా మళ్ళీ మూర్తి దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ మూర్తులు అన్నట్టుగా వెళ్ళావు అంటే దానివల్ల ప్రతిఫలం ఉండదు. ఎందుకంటే పైకి వెళ్ళట్లే, నువ్వు కిందకి దిగజారిపోతున్నావు. అందుకు వృధా అయిపోతాయి ఎన్ని చేసినా అన్నారు. లేకపోతే ఎన్ని దానాలు చేసినా అపార్థత దానం అన్నది చేయవలసిన వాళ్ళకి చేయవలసిన విధానంగా కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే దానికి ప్రతిఫలం రాదు అన్నట్టుగా. పార్థివర ఆరాధన పుణ్యం ధ్యానమాయుర్వివర్ధనం తుష్టిదం పుష్టిదం శ్రీదం కార్యం సాధక సప్తమేహ. అలాగే పార్థివ లింగ యొక్క పూజ అన్నది అత్యంత పుణ్యదాయకమైనది. దాన్ని పూజ చేయటం వల్ల ఏమవుతుంది? జీవితం ధన్యమైపోతుంది. పైగా దీర్ఘాయుష్ వస్తుంది. దీర్ఘాయుష్ వస్తుందంటే నేను శాశ్వతంగా మిగిలిపోతానని కాదు. ఆది వ్యాధి రోగ బాధలు ఏమీ లేకుండా నాకు ఎంతైతే ఆయుష్ ఇచ్చాడో అంత ఆయుష్ నేను శుభ్రంగా నా కర్మలు నేను చేసుకుంటూ ఆనందంగా వెళ్ళిపోతానని అర్థం. అంతేగాని 200, 500 ఏళ్ళు నేను బతికేస్తానని కాదు. పైగా నా ఆయుష్కి ఒక అర్థం ఉంటుంది. బ్రతుకున్నాను కానీ ఎవ్వరికీ ఏమీ చెయ్యను, పైగా అందరినీ పీడించుకు తింటున్నప్పుడు నా బ్రతుకు ఒక అర్థం ఉందా? లేదు కదా.
ధన రూపంలో సాయం చేయలేను, మాటల రూపంలో చేయలేనా? వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వగలిగేలాగా ఇవన్నీ ఏదో ఒక క్రతువు ఉన్నంతలో శక్తి కొలది. అట్లాంటి ఆయుష్కి ఒక అర్థం ఉన్నది. అందుకే తుష్టి, పుష్టి, లక్ష్మి అంటే సంపత్తి అన్నీ వస్తాయి. అందుకే శ్రేష్టమైన సాధకుడు ఏం చేస్తాడు? లింగాన్ని పూజిస్తాడు. అంటే సాకార నుంచి నిరాకార ప్రతీక అయిన ఆ లింగ పూజ అందుకు చేస్తాడు. సాధకుడు ఒక స్థితి ఉన్నతంగా వెళ్ళిపోతుంది. అందుకే శ్రేష్టంగా ఉన్నవాడు ఇట్లా జ్ఞానపరంగా ఉన్నవాడు దీన్ని అర్థం చేసుకునైనా సరే అలాగా ఉండాలి. అందుకే అది తప్పకుండా చెయ్యాలి అని చెప్తున్నారు. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో 19 చాప్టర్లో 17 శ్లోక సంపూర్ణం.